చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ కాదు, మ్యానిపులేటర్ అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏ అంశంపైన చర్చించడానికైనా వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని, వైఎస్ఆర్సీపీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మా పార్టీ నుంచి అమ్ముడుపోయిన వాళ్ళని సికండుల్లాగా అడ్డు పెట్టుకుని తిరస్కరించడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదాన్ని రాజకీయం చేయడం. ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. హెరిటేజ్ డైరీకి సంబంధించి, దానితో పాటు ఇందాపూర్కి సంబంధించినటువంటి డైరీ మధ్య ఉన్నటువంటి సంబంధాల మీద మేము చర్చిద్దాం. మనము ఈ సభలో మాకున్నటువంటి ఏదైతే మా దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం సమాధానం చెప్తే బాగుంటుంది అని చెప్పి దానికి సంబంధించినటువంటి చర్చ జరగాలి అని చెప్పి ఇచ్చారు. సరే, రెండో రోజు కూడా చైర్మన్ గారు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. అయితే ఇక్కడ గమ్మత్తు అయినటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు మాకు సంబంధించినటువంటి రమేష్ యాదవ్, భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం గారు, ఈ ముగ్గురు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు దానికి సంబంధించి హెరిటేజ్ డైరీకి ఇందాపూర్ డైరీ మధ్య ఉన్నటువంటి సంబంధాల మీద మనం చర్చిద్దామని చెప్పి వాయిదా తీర్మానం ఇస్తే, వెంటనే వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు ఎన్నికై మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి మారారు అనే దానికన్నా అమ్ముడుపోయినటువంటి బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ లాంటి వ్యక్తుల ద్వారా మరొక వాయిదా తీర్మానం ఇచ్చించి దాని మీద ఈరోజు ఇందాపూర్ డైరీకి మేము అడిగాం కాబట్టి తిరుమల లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడాలని చెప్పి వాళ్ళ చేత ఒక వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇంకా దగులుబాజితనం ఏంటి అంటే, ఈ వాయిదా తీర్మానం 2 కూడా చైర్మన్ గారు తిరస్కరించారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మా వాళ్ళు నిరసన తెలిపారు. గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభను వాయిదా వేశారు. అక్కడ చిట్చాట్లో లోకేష్ సెలవు ఇచ్చాడు. వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు పార్టీ సభ్యుల మీద పట్టు కోల్పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే 2గా విడిపోయి, ఒకరు లడ్డు అంశం మీద చర్చించాలి అంటే మరొకరు ఇందాపూర్ డైరీకి సంబంధించి హెరిటేజ్తో ఉన్నటువంటి సంబంధాల మీద చర్చించాలని చెప్పి మాట్లాడారు. కాబట్టి ఇది ఈ 2 విషయాల మీద మాకు ఆసక్తికరంగా ఉందంటే, ఇది లోకేష్ దివాళా కోరుతనానికి నిదర్శనం. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. మేము తెలుగుదేశం పార్టీలో చేరాము, మా శాసనసభ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశాము, వాటిని ఆమోదించండి అని చెప్పి తిరిగేటువంటి బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఈ మర్రి రాజశేఖర్, వీళ్ళందరూ కలిసి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఇస్తాము అని నేను మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయడం అనేటువంటి విషయం. దాని మీద వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది లోకేష్ దివాళా కోరతనానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి మేము మీకు సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇందాపూర్ డైరీకి సంబంధించి హెరిటేజ్ డైరీతో సంబంధం ఉంది. హెరిటేజ్ డైరీ ఇందాపూర్ డైరీ ముసుగులో ఈరోజు మరలా దోపిడీకి పాల్పడింది. గతంలో కూడా ఇదే విధంగా నెయ్యిని సప్లై చేసింది. కానీ ఈరోజు నెయ్యిని రెట్టింపు చేసి దోచుకునేటువంటి దాంతో ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో దాని ఆధారాలన్నీ బయటపెట్టిన తర్వాత ఈరోజు మీరు ఆ వెబ్సైట్లో మార్చేటువంటి పనిలో పడ్డారు. రకరకాలైనటువంటి పనులన్నీ చేస్తున్నారు. మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, 300 రూపాయలు ఉన్నటువంటి నెయ్యి నీకు సంబంధించినటువంటి కంపెనీకి, నువ్వు నడుపుతున్నటువంటి హెరిటేజ్కి అనుబంధంగా ఉన్నటువంటి ఇందాపూర్కి 658 రూపాయలకి ఇవ్వడంలో అంతరం ఏమిటి అంటే, దేవుడు సొమ్ము దోచుకోవడానికే కాదా? ఒక పక్క దేవుడి మీద ఆ పవిత్రతని, ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దెబ్బతీసేటువంటి విధంగా నువ్వు చేయడం, అదేవిధంగా ఈరోజు మరలా దానికి ఏదో ఒక విధంగా దాని మీద డబ్బులు పిండుకోవాలనేటువంటి 2 దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేయడం అనేటువంటిది ఇది నిజంగా ప్రతి భక్తులను కూడా కాల్చివేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఏ రోజైతే మేము ఈ విషయాలు మాట్లాడడం మొదలుపెట్టామో మీరు డిఫెన్స్లో పడిపోయి ప్రభుత్వం మాట మార్చడం ప్రారంభించింది. అందుకే చంద్రబాబు నాయుడు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇది సున్నితమైనటువంటి అంశము కాబట్టి దీనిని గురించి నేను మాట్లాడడానికి ఇబ్బంది అని చెప్పి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈరోజు నాలుక మడత పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఇంకా ఈ విషయంలో ఇంకేం మాట్లాడను అని చెప్పి అంటూనే, కబుర్లు చెప్తూనే తన అనుకూలమైనటువంటి మీడియాలో ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, నాయకుల దగ్గర నుంచి ఈరోజు చట్టసభలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మాజీలు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడేటువంటి వాటికి సమాధానం చెప్పలేక, చెప్పడానికి ముఖం రాక, చెప్పడానికి మీకు నోట్లో నుంచి మాటలు లేక, మీరు చేసినటువంటి ఈ అపవిత్రమైనటువంటి పనులు, మీరు చేసినటువంటి ఈ అవినీతి బయటపడుతుంది, బయట పడిపోయింది కాబట్టి మనం తప్పించుకోవాలనేటువంటి ఆలోచనతో ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు స్వరాలు మారాయి. మారడంతో పాటు
వీటికి కౌంటర్ నేరుగా ఇవ్వలేక అనుకూలమైనటువంటి మీడియాలో పత్రికలో రోజు ఏదో ఒక విధంగా రాయించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, అందరికీ అర్థమైపోయింది. మీరు ఏ రోజైతే తిరుమల తిరుపతి ప్రసాదం విషయంలో హెరిటేజీకి ఇందాపూర్కి సంబంధించినటువంటి డైరీల మధ్య ఉన్నటువంటి అనుబంధ సంబంధాలు బయటపడ్డాయో మీరు చర్చ అంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చర్చకి ప్రభుత్వం బయటపడుతుంది. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని నిందలు వేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని నిందలు వేశారు, చివరికి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు, లడ్డూకు వాడినటువంటి నెయ్యిలో బాత్రూమ్ క్లీనర్ను కూడా కలిపారు అని చెప్పి అంటే ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే బాత్రూమ్ క్లీనర్ వాడారు అని ఒక పేపర్లో రాశారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగా. ఇది రివర్స్ అనమాట. ఎందుకంటే ఏదైనా ఒక సీఎం అనేటువంటి వాడు మాట్లాడితే అది పేపర్లో వస్తుంది. ఇది ఈ సీన్ రివర్స్ అయింది. పేపర్లో వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అంటే మీరు నేరుగా మాట్లాడలేక, మాట్లాడడానికి మీకు ఆ పరిస్థితి లేక, మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం లేక మీరు అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పత్రికలో రాయించి ఆ పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని వల్లివేసేటువంటి స్థాయికి ఈరోజు మీరు దిగజారిపోయారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేరు. ఇది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈ 19 నెలల పాలనలో మీ వైఫల్యం మీకు అర్థమైంది. కాబట్టి ఏదో ఒక విధంగా లేని కేసులు సృష్టించడం, అరెస్టులు చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో జైలుకి పంపించడం. సరే, అంబటి రాంబాబు గారికి ఈరోజు బెయిల్ కూడా వచ్చింది, ఆయన విడుదల కూడా అయ్యాడు. కాబట్టి మీ పని ఏంటంటే ప్రభుత్వ పని ఎవరైనా అరెస్ట్ చేయాలి, ఎవరిని జైలుకి పంపించాలి, ఎవరిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన. ఎక్కడ ఎంత మేర మనకు అవకాశం ఉంటే అంత మేర అవినీతి సొమ్ము పిండుకోవాలనేటువంటి కుట్ర తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి మీరు పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి చివరికి చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయాల కోసం దేవదేవుడిని కూడా ఈరోజు రాజకీయాలకు వాడుకోవడం, రాజకీయాల కోసం చివరికి లాగడం అనేటువంటిది, రాజకీయాలకు లాగడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటిది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు గుర్తుంచుకోవాల్సింది, ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖానే పడుతుందన్నట్టుగా దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు నీకు చుట్టుకున్నాయి. సెల్ఫ్ గోల్ ఈరోజు నువ్వే వేసుకున్నట్టుగా ఉండి డిఫెన్స్లో పడిపోయి ఏమి తెలియాలనో ఏమి మాట్లాడాలనో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో కుర్తిలో పడ్డటువంటి ఎలుకలా గిలగిలా కొట్టుకుంటూ ఈరోజు మేము ఏ రోజు వాయిదా తీర్మానం తీసుకొచ్చామో దానికి సమాధానం చెప్పలేక, చెప్పుకోలేక, చెప్పేటువంటి పరిస్థితి లేక దాన్ని ఏదో ఒక విధంగా తప్పించుకోవడానికి దొంగ ఆటలాడతా మీ పక్క చేరినటువంటి మీకు అమ్ముడుపోయినటువంటి మా వాళ్ళని తీసుకొచ్చే సికండర్లాగా అడ్డం పెట్టి వాళ్ళ ద్వారా మీరు రాజకీయం చేసి పాపం గడుపుకొని ఏదో ఒక విధంగా ఈ ఊబిలో నుంచి బయటపడిపోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఏం పర్వాలేదు, ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. చంద్రబాబు నైజం అర్థమైంది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి కుట్ర అర్థమైపోయింది. దాంతోపాటు ఈరోజు అప్పుల గురించి కూడా మీరు గతంలో మాట్లాడారు. మరొక ఇంట్రెస్టింగ్ ఇది. దానికి సంబంధించి ఈరోజు కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఎవరి హయాంలో ఎంత అప్పులు జరిగాయి అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం. ఇది ఈరోజు మాకు వచ్చినటువంటి సమాధానం, లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానానికి సంబంధించి మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వేసినటువంటి దానికి మీరు ఇచ్చినటువంటి సమాధానం. అనేక సందర్భాల్లో చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బడ్జెట్ అప్పులు ఏదైతే ఉన్నాయో అవి 2,34,225 కోట్ల రూపాయలు. అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించి చేసినటువంటి అప్పులు 1,40,479 కోట్లు. మొత్తం మీద వివిధ అప్పులు అన్నీ కలిపితే ఈరోజు మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారమే 4,91,734 కోట్ల 31 లక్ష. ఈరోజు మీరు ఇచ్చినటువంటి సమాధానమే ఇది. ఈరోజు లిఖితపూర్వకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం. అయితే దీన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14 లక్షల కోట్లు అప్పులయ్యాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఊరు వాడా తిరిగి ఒక ప్రచారం చేయడం జరిగింది. దుర్మార్గం అనేటువంటి ప్రచారం, దుష్ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఒక పక్క, మీరే ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వమే ఒక పక్క మీకు సంబంధించి 4,91,734 కోట్లు మొత్తం 5 సంవత్సరాల్లో 2024 వరకు చేసినటువంటి అప్పులు అని చెప్పి స్పష్టంగా ప్రకటిస్తుంటే చంద్రబాబు మాత్రం రకరకాలుగా మాట్లాడతా 10 లక్షలు 14 లక్షలు అని చెప్పి ఆయనకి నోటికి వచ్చినటువంటి మాట మాట్లాడేటువంటి పరిస్థితి. అయితే మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, ఈ 20 నెలల్లో మీరు చేసినటువంటి అప్పుల గురించి మీరు నోరు తెరిచి మాట్లాడగలరా? మీరు ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మీరు తీసుకొచ్చుకున్నటువంటి అప్పులకి వడ్డీ కట్టడానికి మరలా హట్కో దగ్గర మరొక 500 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది మీరు. అందుకని మొత్తం మీరు ఈ 20 నెలల టీడీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు 3,28,225 కోట్లు. అంటే దాదాపుగా కరోనా మహమ్మారి సమయంలో ఆదాయ వనరులు తగ్గిపోయినా 5 సంవత్సరాల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు అయితే చేశారో
అంత అప్పు తమరి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ 20 నెలల్లోనే అంత అప్పు చేయడం జరిగింది. పోనీ సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేరుగా డీబీటీ ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే ప్రతి దాంట్లో కోత వేశారు, అరాకొరా ఇచ్చారు, అన్నీ ఎగ్గొట్టారు. అయినా సరే అప్పుల్లో మాత్రం 2 సంవత్సరాలు గడవక ముందే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ఏదైతే ఉందో దానికన్నా ఈరోజు ఎక్కువగా అప్పు చేసి ఒక రికార్డ్, బహుశా ఏ రాష్ట్రం కూడా ఈ దేశంలో అప్పులో రికార్డు సృష్టించుండదు, అది చంద్రబాబు నాయుడు గారు సృష్టించాడు. కాబట్టి ఈరోజు వాటికి సంబంధించి కూడా ఇది చంద్రబాబు నాయుడు నేను చాలా అనుభవం, సంపద పెంచుతానన్నటువంటి చంద్రబాబు నాయుడు సంపద పెంచలేకపోయాడు, కానీ అప్పులు మాత్రం పెంచేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఈరోజు అప్పులు ఊబిలో ఈ రాష్ట్రం కూరుకుపోయినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి చర్యలు స్పష్టంగా ఈరోజు వాటికి అద్దం పట్టేటువంటి విధంగా ఆయన పనులున్నాయి. మరో విషయం, అసెంబ్లీలో ఈరోజు స్పీకర్ గారు చర్చించారు. అనగాని సత్యప్రసాద్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి ఈరోజు 22 భూములకు సంబంధించినటువంటి సమస్య ఎక్కువగా ఉంది, దాని గురించి కూడా ఈరోజు వాటిని ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఇచ్చినటువంటి జీవోలన్నీ ఇస్తున్నారు తప్ప దాని మీద సత్ఫలితాలను ఇవ్వడం లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దానికి అనగాని సత్యప్రసాద్ గారు 22A నుంచి ఎవరైతే ప్రైవేటు భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము తీసుకొస్తాము అని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. అయితే 22A సృష్టికర్త ఎవరో దానికి సమాధానం చెప్పడంలే. చంద్రబాబు నాయుడు చాలా కన్వీనియంట్గా ఈ 2022కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తప్ప 22A అనేటువంటిది మేము ఛాలెంజ్ విసురుతున్నాం, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పమనండి. 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ఈ 22Aని తీసుకొచ్చి దాని నిషేధ భూముల జాబితాలో ఎన్ని రకాలైనటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములు చేర్చి రైతులను ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందికి కారకులు మీరు కాదా? ఆ రోజు 2014, 2019 మధ్య ఉన్నటువంటి మీ ప్రభుత్వం కాదా? దానికి సమాధానం చెప్పలేక మీరు చేసినటువంటి పొరపాటు ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా మీరు చేసినటువంటి పొరపాటు ఏదో ఒక విధంగా మనం పొరపాటు చేశాం కాబట్టి 2016, 2017 మధ్య చాలా రకాల జీవోలు ఇచ్చారు, అవి ఏవి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు, దానివల్ల రైతులు మరింత ఇబ్బందులు పడ్డారు. రైతులకు సంబంధించి కాగితాలు తీసుకొని కట్టలు కట్టి రోజు వీఆర్ఓ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా పోయి ఆ ఫైల్ మళ్ళీ వెనక్కి వచ్చింది తప్ప మీరు ఏ రోజు కూడా దాని మీద దృష్టి పెట్టి రైతుల సమస్యల గురించి ఆలోచన చేయలేదు. రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఘనత ఆనాడు 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి విపరీత నిర్ణయాల వల్ల రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సుమోటోగా ఎవరి అయితే 22Aలో రైతులకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో రైతులతో సంబంధం లేకుండా వాటిని క్షుణ్ణంగా విచారించి ఏదైనా అభ్యంతరకరం ఉంటే పక్కన పెట్టి మిగతా భూములన్నింటినీ కూడా రైతులకు సంబంధించి 22A నుంచి తొలగించండి అని చెప్పి వెసలుబాటు కలిగించాడు. దాని ప్రకారం ఈరోజు లక్షల ఎకరాలకి ఈరోజు ఊరట కలిగింది. ఎంతోమంది రైతులు దానికి సంబంధించినటువంటి దానిలో ఆ ఇబ్బందుల నుంచి బయటపడి 22A నుంచి ఆ ప్రైవేటు భూములు పట్టా భూములుగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారు, ఇప్పుడు కూడా అనుభవించే పరిస్థితి ఏర్పడింది. దానితో పాటు ఏదైనా ఒక అసైన్మెంట్కి సంబంధించి మనం ఇస్తే 20 ఏళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉంటే వాటికి సంబంధించి ఫ్రీ హోల్డ్ కల్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. పేదలకు సంబంధించినటువంటి ఇది ప్రభుత్వ భూమి, నువ్వు కేవలం అనుభవించాలా, కాబట్టి నువ్వు అనుభవదారుడు తప్ప దీనికి పట్టాదారు కాలేము అని అనుకున్నటువంటి నేపథ్యంలో 20 సంవత్సరాలు కనుక ఒక వ్యక్తి అనుభవిస్తే ఆ వ్యక్తి కానీ లేదా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారసులు కానీ వాళ్ళ ఆధీనంలోనే ఆ భూమి ఉంటే ఆ భూమికి సంబంధించి పూర్తిగా ప్రైవేట్ హక్కులు కలిగించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జీవో తీసుకురావడం జరిగింది. దానివల్ల దాదాపుగా 15,21,160 మంది అసైన్డ్ రైతులకు సంబంధించి 27,41,698 ఎకరాల మీద పూర్తి యాజమాన్య హక్కులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్పించడం జరిగింది. అదేవిధంగా చుక్కల భూములకు సంబంధించి 97,000కి పైగా కుటుంబాలకు 2,06,171 ఎకరాలకు సంబంధించి 22A నుంచి బయటకు రావడం ద్వారా రైతులకి ఊరటనివ్వడం జరిగింది. అదేవిధంగా షరతు కలిగినటువంటి భూములకు సంబంధించి 22,000 మంది రైతులకి 35,000 పైగా ఎకరాలకి వాళ్ళకి హక్కులు కల్పించాం. విలేజ్కి సంబంధించి అనేక ఇనాం భూములు ఉన్నాయి, సర్వీస్ ఇనాం కింద దాదాపుగా 1,58,000 ఎకరాలకు సంబంధించి మరొక 1,61,000 మంది రైతులకి మేలు జరిగేటువంటి విధంగా హక్కులు కల్పించాం. కాబట్టి ఈ పెద్ద మనిషి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు అన్ని విధాల 22Aకి సంబంధించి కానీ వాళ్ళ సర్వీస్ ఇనామకు సంబంధించి కానీ చుక్కల భూములకు సంబంధించి కానీ దానితో పాటు ఫ్రీ హోల్డ్గా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు ఇచ్చేటువంటిది కానీ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత
ఈరోజు కొత్తగా మేల్కొన్నట్టుగా 22A అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా దాని గురించి చర్చించడం, దాని గురించి మాట్లాడడం మీకు తెలియకపోతే తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు దేంట్లో తిట్ట? పరిపాలనలో తిట్ట కాదు చంద్రబాబు నాయుడు, మ్యానిపులేషన్లో తిట్ట, అడ్మినిస్ట్రేషన్లో తిట్ట కాదు. చాలామంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు చాలా పెద్ద అడ్మినిస్ట్రేటర్. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ కాదు, చంద్రబాబు నాయుడు మ్యానిపులేటర్. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ అయితే ఈరోజు సర్వనాశనం అయిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఈ రాష్ట్రం అధోగతి పాలైంది, రైతులు ఇబ్బందులు పాలయ్యారు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేశాడు చంద్రబాబు నాయుడు. 2 రకాలు: ఎదుటివాడి మీద నిందలు వేయడం, తాను ఏ విధంగా సంపాదించుకోగలమనేటువంటి ఆలోచన చేయడం తప్ప ప్రజల అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మరలా చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏ అంశం మీదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మీరు మీ బాధ్యతను గుర్తుంచుకొని మీకు సంబంధం లేకపోతే ఈరోజు ఏదైతే మేము ప్రశ్నలు ఎవరెత్తామో హెరిటేజ్ డైరీకి సంబంధించి, ఇందాపూర్ డైరీకి సంబంధించి మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. ఆ వివరాలతో మీ ముందుకు వస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే దానికి సంబంధించినటువంటి వాయిదా తీర్మానాన్ని తీసుకుని దాని మీద మీరు సమాధానం చెప్పాలి తప్ప దాని మీద సమాధానం చెప్పలేక, చెప్పుకోలేక ఈరోజు మీరు అడ్డంగా బుక్ అయ్యి దొరికిపోయిన తర్వాత దానిలో నుంచి బయటపడడానికి అనేక రకాలైనటువంటి కుట్రలు సెకండ్లాగా అడ్డం పెట్టుకుని మా పార్టీలో నుంచి అమ్ముడుపోయి మీ దగ్గరికి వచ్చి మా పార్టీని ఫిరాయించి మీ దగ్గర కండువాలు వేసుకున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులంటే వాళ్ళ దగ్గర ఒకటి ఇప్పించి ఇద్దరే కూడా శాసన మండలి చైర్మన్ ఏదైతే ఉన్నాడో ఆయన దానికి సంబంధించినటువంటి దాంట్లో వాటిని రిజెక్ట్ చేసేటువంటి విధంగా మీరు అన్ని తిరస్కరించేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఇటువంటి కుట్రలు కుతంత్రాలు వద్దు. మేము మరలా అడుగుతున్నాం, మీకు ధైర్యం ఉంటే, మీ పాత్ర లేకపోతే, మీరు అవినీతికి పాల్పడకపోతే, మీరు గతంలో చేసినటువంటి ఏదైతే దీంట్లో కల్తీ ఉందని చెప్పి మీరు చేసినటువంటి అసత్యాలు ఏదైతే ఉందో, అసత్య ఆరోపణలు ఏదైతే ఉందో, దుష్ప్రచారం ఏదైతే ఉందో దాని మీద మీరు నిజంగా నీతిమంతులైతే, మీరు మాట్లాడినటువంటి మాటలో నీతి నిజాయితీ ఉంటే మీరు ఈరోజు వీటికి సంబంధించినటువంటి దాంట్లో చర్చకు సిద్ధపడండి, చర్చలో పాల్గొనండి. చర్చిస్తే వాస్తవాలు అనేటువంటి ప్రజలకు తెలుస్తాయి. కాబట్టి చర్చిస్తే మీ భాగవతం బయటపడుతుంది. కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలైనటువంటి కుట్రలో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు శాసనమండలిలో కూడా మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మరలా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఛాలెంజ్ విసిరేది, ఈరోజు చట్టసభల్లో మాట్లాడతారా, బయట మాట్లాడతారా, ఎక్కడైనా సరే లడ్డు విషయంలో కానీ మరొక విషయంలో కానీ ఎక్కడైనా సరే అప్పులు, రాష్ట్రంలో చేసినటువంటి అప్పుల విషయం గురించి మాట్లాడదామా, మీ హయాంలో జరిగినటువంటి 22A అరాచకాల గురించి మాట్లాడదామా, లేదా మొన్న మీరు ఎత్తినటువంటి లడ్డు విషయాన్ని గురించి మాట్లాడదామా, దేంట్లో మాట్లాడడానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు ధైర్యం ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే మీరు ఈరోజు మేము విసిరినటువంటి ఛాలెంజ్ని స్వీకరించి ఎప్పుడైనా సరే ఈరోజు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అక్రమ అనుబంధ సంబంధం ఏదైతే ఉందో ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీ మధ్య దాని మీద మీరు చర్చకు సిద్ధపడాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం.